శ్రీ నరహరి చక్రవర్తి ఠాకూర్ విరచిత భక్తిరత్నాకరం నవమతరంగం. మనం చెప్పుకుంటున్నాం కాట్వాలో గదాధర దాస్ గోస్వామి తిరుమహోత్సవాన్ని సుసంపన్నం చేసుకొని వైష్ణవులందరూ కూడాను, మహంతులందరూ కూడాను శ్రీఖండానికి బయలుదేరి వెళ్ళారు. ఆ విషయంలో గ్రంథకర్త చెబుతూ యదునందన్ చక్రవర్తి యదునందన్ మనం నిన్న అడిగారు సునీత గారు, యదునందన చక్రవర్తి ఎవరండి అనే విషయం. ఆయన రఘునాథ్ దాస్ గోస్వామి పాదకి వెళ్ళింది ఆయన బలరామాచార్య, యదునందన చక్రవర్తి కాదు. యదునందన చక్రవర్తి గదాధర దాస్ యొక్క శిష్యులు. ఆయన కాట్వా, ఆయన శ్రీపాఠం, శాండిలి గోత్రీయుడు. ఈ గదాధర పండితుల వారి యొక్క తిరోభవం సందర్భంగా నలుదిక్కులా ఉన్న భక్తులందరినీ కూడా నిమంత్రణ చేసి మహోత్సవం చేస్తారు. ప్రస్తుతం కాట్వాలో మహాప్రభు మందిరంలో ఎవరైతే సేవాయత్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ యదునందన చక్రవర్తి యొక్క వంశస్థులు. ఈయన గదాధర దాసుల ద్వారా సేవిత గౌరాంగ విగ్రహం మరియు వారి సమాధి వేదికి ఆయన అధికారి. అదండి. ఇంకో ఆయన యదునందన చక్రవర్తి ఉన్నారట. ఆయన రసికానంద ప్రభు యొక్క చిన్ననాటి విద్య నేర్పినవాట. అలానే ఇందులో యదునందన్ దాస్ ఠాకూర్ అని ఒక ఆయన ఉన్నారు. అలానే యదునాథ్ అని ఆయన ఉన్నారు. యదునాథ్లో కూడా ముగ్గురు ఉన్నారు. యదునాథ్ కవిచంద్ర అని ఒక ఆయన ఉన్నారు. యదునాథ్ చక్రవర్తి అని ఉన్నారు.
యదునాథ్ దిగ్విజయ్ ఉన్నారు, యదునాథ్ విద్యాభూషణ్ ఉన్నారు, యదునాథ్ వల్లధర్ ఉన్నారు. ఈయన యదునందన్ చక్రవర్తి. అది బలరామాచార్య ఈయనకి సంబంధం లేదు. బలరామాచార్య ఆయన రఘునాథ్ దాస్ గోస్వామికి శాస్త్రాలని వాటిని సంస్కృతాన్ని అని చెప్పిన వ్యక్తి. అక్కడికి అది క్లియర్ అయిందనుకుంటున్నాను. సప్రకారే తే శ్రేష్ఠ గదాయి పండిత్ श्री गौरचंद्रेर सेका जगते विदितो बड़ो सेका गदाधर पंडित गोसाई तेहो लक्ष्मी रूपा तार समान्योनाय. दास गदाधरेर प्रभाव अतिशय चैतन्यर सेकावो नितायर सेका होय. चैतन्य चरितामृతంలో గదాధర పండితుని యొక్క వంశస్థులు చాలామంది ఎక్కువ మంది ఉన్నారు. అక్కడి నుంచి చాలామంది వైష్ణవులు ఆవిర్భించారు. అలా 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 శిష్య ప్రశిష్యులతో వాళ్ళ శాఖ చాలా వృద్ధి అయింది. వాళ్ళందరూ కూడాను లక్ష్మీ రూపులందరూ కూడాను. అలానే దాస్ గదాధర్ ఉన్నారు, ఆయన ప్రభావం కూడాను గొప్పది. దాంతోపాటు చైతన్య శాఖ ఉన్నది, నితాయన శాఖ కూడా ఉన్నది అంటున్నారు. శాఖ అంటే వంశం, అంటే శిష్య ప్రశిష్య వైష్ణవులు చైతన్య సాంప్రదాయంలో. అంటే కేవలం పుత్ర పరివారం అనే లెక్కలోనే కాదు. శిష్య ప్రశిష్యుల్లో కూడా గొప్పవాళ్ళు వాళ్ళందరూ కూడాను ఆ శాఖని, ఆ గౌరవాన్ని నిలుపుతూ వచ్చారనమాట. రామదాసు ఆరో గదాధర దాస్ శ్రీదాస గదాధర శాఖా సర్వోపరి కాశీగణ ముఖే బలాయిలో హరిహరి. గదాధర శాఖ దాస గదాధర ఎటువంటి అంటే కాజీలు యముల యొక్క నోటితో బాగున్నామని చెప్పించాడు. నిత్యానందేర శాఖ దాస గదాధర్, నిత్యానంద శాఖల వాడు దాస గదాధర పండితుల వారు, గదాధర దాస్ వారు. జాయన కృష్ణదాస కవి విజ్ఞవర్, ఆ విషయాన్ని కృష్ణదాస్ కవిరాజుల వారు చెప్పారు అంటూ. రామదాస్ ఆర్ గదాధర దాస్ చైతన్య గోసాయిర్ భక్త రహే తార్ పాస్. గదాధర దాస్, రామదాస్ అనేవారు ఇరువురు కూడా చైతన్యం పక్కన ఉంటారంటారు ఇద్దరు భక్తులు. నిత్యానంద ఆజ్ఞా జబే గౌడ దేశే జాయితే మహాప్రభు ఏ దోహే దిన తార సాతే. నిత్యాప్రభుని గౌడదేశం పంపిస్తున్నారు పూరి నుండి. అప్పుడు గదాధర దాసుని ఈ రామదాసుని వెంట ఇచ్చి పంపించారు. అతేవ దుయి గణి దుహార గణన్ ये चेस बहु व्यक्तो करी कहे विज्ञमन. गदाधर दास सदा मत्त भावावेशे नित्यानंद प्रभु तैचे तासह विलासे. భావవేశంలో గదాధర దాస్ ఎప్పుడు భావవేశంలో ఉండేవారు. నిత్యానంద ఎలానో ఆయనతో పాటు అలానే ఆయన విలాసం చేసేవారట. మరి నిత్యానంద యొక్క సాంగత్యం, నిత్యానంద సన్నిధి, నిత్యానంద స్పర్శ, నిత్యానంద దర్శనం, నిత్యానంద సేవ, నిత్యానంద వెంట ఉన్నప్పుడు గతంలో కూడా విన్నాం. దేని స్పర్శిస్తే స్పర్శంలాగా అవుతుంది అని. ఎవరు ఉంటే ఆ గుణాలు మనకు వస్తాయి, వారికి వస్తాయి. నిత్యానంద అవధూత శిఖామణి. మరి అలాంటి భావోత్మత్తుడై నిరంతరం గదాధర దాసుల వారు కూడా పక్కన ఉండేవారు. గదాధర దాస గోపీ బావే పూర్ణానందో జార్ ఘరే దాన లీలా కొరే నిత్యానందో. గదాధర దాస్ రాసుకుని చదువుతూ ఎప్పుడు గోపీ భావంలో ఉండేవారట.
పూర్ణానందుడే ఉండేవట. ఆయన ఇంట్లో నిత్యాంపరు దానలీల లీలను చేశారట. ఇచ్చే గదాధర ప్రభు నిత్యానంద సని నిరంతర హర్ష ప్రేమ భక్తి రత్నదాని. ఆ విధంగా నిత్యానంద ప్రభుతో పాటు గదాధర దాసులు నిరంతరము కూడాను ప్రేమ భక్తి రత్నాన్ని అందరికీ పంచిపెడుతూ ఉన్నారు. అల్పే జానాయిలు దాస గదాధర క్రియ జానాయివు అన్యత్రే ప్రసంగపాయ్య. ఇప్పుడు నేను సమయ సందర్భానుసారం కాస్త చెప్పాను, మళ్ళీ ప్రసంగవశాత్తు చెప్పాను, మళ్ళీ ప్రసంగం వస్తే ఆయన గురించి నేను మళ్ళీ వివరిస్తాను అంటున్నారు గ్రంథకర్త. శ్రీ యదునందన దాస గదాధర వినే జెరూబు జుడా గ్వాయిత వన్నివో కోను జని నిరంతర తారగుణు కొరయే కీర్తన్ భక్తి రసావిష్ట సదా యదునందన్. ఈ యదునందన్ దాస్ యదునందన్ చక్రవర్తి వారు దాసగదాదుల యొక్క శిష్యులని చెప్పుకున్నాం. నిరంతరం కూడా ఆయన గుణగానంలో ఆయన నిరంతరం మత్తుడు భక్తి రసావిష్యుడై నిరంతరము కూడా ఉండేవారట యదునందన్ చక్రవర్తి వారు. నిజ ప్రభు మహోత్సవ దయచే సమాధిలో తహాదేకి లోకసభ విస్మిత హోయిలో. అంత పెద్ద ఉత్సవాన్ని యదునందన్ చక్రవర్తి వారు చక్కగా సమాధానపరిచారు. దాన్ని చూసి జనులందరూ కూడాను ఆశ్చర్యపోయారు. అంత సమర్థుడు, అంత ఆయనకి అనుగతుడు, శిష్యుడు, యోగ్యుడు, దక్షుడు. కైతేకి మహాభాగ్యవంత లోకగన్ నేత్రవరికైలో సర్వ మహాంత దర్శన్. భాగ్యవంత జనులందరూ కూడా కాట్వాలో వచ్చిన విభిన్న ప్రదేశం నుండి వచ్చిన మహాప్రభు మరి పార్షదులు, భక్తులు, ప్రియులు అందరినీ కూడాను త్యాగులు, గృహత్యాగులు అందరూ కూడాను అక్కడ రావడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను కనులారా అందరూ వాళ్ళందరినీ దర్శింపచేశారు. ఆ దర్శింపచేయడానికి యదునందన్ చక్రవర్తి ప్రధాన కారకులు అంటూ చెబుతూ ఉన్నారు గ్రంథకర్త. सकल महंत गेला जाजी ग्राम पते होइलो गमन ध्वनि जाजी ग्रामे ते जाजी ग्राम वासी लोक महार्ष मने आगुसरी सबे लैया गेला वासस्थानी श्रीनिवासाचार्य रमानंद होइलो ताकेक मुके किचु बन्निते नारिलो अनेकी जानिबो श्रीनिवासेर हृदय निरकये पतपानी उत्कंठातिशय हेनकाने यदुनंदनादि गणसने कंटकनगरे हैति आयल वर्ष हर्षमने. మహాత్ములందరూ కూడాను కాట్వాల నుంచి బయలుదేరి జాజ్గ్రామ్ వెళ్ళారు. జాజ్గ్రామ్లో మహావైష్ణవులందరూ ఇటువైపుగా వస్తున్నారని అందరూ హర్ష చిత్తులై ఉన్నారు. తెలిసి జాజ్గ్రామ్ వాసులందరూ కూడాను మనందరినీ కూడాను తీసుకెళ్ళడానికి అందరూ కూడాను ఆయనకి అభ్యర్థన వాళ్ళందరినీ కూడా తీసుకురావడానికి ముందు స్వాగతం పలుకుతూ ముందు వెళ్ళారు. శ్రీనివాసాచార్యరు మహానంద హైలో తహా ఏకముఖకి చువన్నితే నారిలో ఆనేకి జాని ఓ శ్రీనివాస హృదయ నిరక ఏ పతపని ఉత్కంఠాతిశై వెనకాల యదునందాది గణసనే కంటకన అయితే వర్చువనే आरजे ग्रामे भागवत गुणशिला आचार्य भवने सभी एकत्र होइला. అందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారో వాళ్ళందరూ కూడా యదునందన్ చక్రవర్తి కూడా వచ్చారు, మహాంతులను వచ్చారు. శ్రీనివాసాల వారి ఇంటిలో మహాత్ములందరూ కూడా రావడం జరిగింది. మహోత్సవ హైలో ఆచార్య భవన సభే మహామత్త హైలు సంకీర్తన చే 4-5 దిన శ్రీనివాస కరే కురులైన స్థితి సభ ఉల్లాస అంతరి. అందరూ 4-5 రోజులు శ్రీనివాసాచార్యుల వారి ఇంట్లో ఉండి సంకీర్తన మహోత్సవం, భగవత్కథ కాలక్షేపంతో వాళ్ళందరూ కూడాను 4 రోజులు అక్కడ అందరూ ఉన్నారని మహాత్ములందరూ కూడాను ఉండి సంకీర్తనం, భగవత్కథ ఆలోచన ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అక్కడ వచ్చిన భక్తులందరినీ కూడా గ్రామవాసులందరూ చూసి చాలా ఉల్లాసభరితులయ్యారు. వాళ్ళందరికీ ఏర్పాట్లు అవి చేయడం జరిగింది.
సర్వసమాదరే శ్రీనివాస విచక్షణ శ్రీనివాస ప్రశంసే భావ భాగ్యమంతగన్. శ్రీనివాసాచార్య వారు సర్వ వైష్ణవులకి సకల ఏర్పాట్లు పొంది వాళ్ళ ద్వారా ప్రశంసల్ని వాళ్ళ ద్వారా ఆశీర్వాదాన్ని పొందారు. యదునందన్ మహాహర్ష శ్రేయ వేసే నదానికి వినుపడితే కహిలా శ్రీనివాసే. అదండి. సరే, ఈ విధంగా ఉన్న తరుణంలో మా యత్నలయ్య ప్రభు పరికరగొని చెల్లెన శ్రీకండే బ్రహ్మానందసని వాళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి శ్రీఖండానికి వెళ్ళారు. అంటే ఏమిటి, కాట్వా నుండి, కాట్వాకి శ్రీఖండ మధ్యలో ఉంది జాజ్పూర్. జాజ్పూర్ వచ్చి జాజ్పూర్ నుంచి శ్రీఖండం వెళ్తూ ఉన్నారు. శ్రీనివాస ఆచార్య వారి ఇంట్లో సంకీర్తన మహోత్సవం చేసి ఇప్పుడు శ్రీఖండానికి బయలుదేరుతూ ఉన్నారు. ఖండవాసీలో కోతి ఉల్లసిత చిత్తి ఆకుసరి ఆసీనయ్యాంకెలను ఖండేతే. అక్కడున్న వాళ్ళు కూడా స్వాగతం పలుకుతూ వీళ్ళందరినీ తీసుకొని గ్రామంలోకి వెళ్ళారు. సేవాయి నియుక్త జైచే హైలో సర్వజన్ శేషవ విస్తారి యత నాహైవన్నన్. సేవాయి నియుక్త జైచే హైలో సర్వజన్. అదండి, వాళ్ళందరూ విభిన్నమైన వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు సేవల్లో నియుక్తులయ్యారు అందరూ కూడాను. అన్యగ్రామీ లోకగణ దాయి చారి విధి. ఆయన ఇంట్లో జరుగుతుంది, మనకెందుకు? సార్ తిరుమల ఉత్సవం చేసినప్పుడు వైష్ణవులు అందరూ వస్తే వరండాలో పడుకోబెట్టారు వాళ్ళని, బుళ్ళంత ఇల్లు ఉంటే. అంటే వాళ్ళు వచ్చి ఒక రోజు 2 రోజులు ఉన్నారు. దానికి వాళ్ళకి సల్టరీ మనస్ఫూర్తిగా ఇవ్వడానికి మనసు లేకుండా పోయింది. ఇప్పటికీ కూడా ఒరిస్సా రాష్ట్రంలో, బెంగాల్లో కూడాను, బెంగాల్లో కంటే ఒరిస్సా ఎక్కువగా ప్రాధాన్యం సంతరించుకుంది. శ్యామానందపురం శ్రీనివాసాచార్య వారు ఆ ప్రభావం వంగదేశంలో ఉంది. కానీ ఊళ్ళో వాళ్ళందరూ కూడాను చక్కగా పూలమాలు తీసుకొని, చందనం తీసుకొని, శంఖం ఊత్తూ సంకీర్తన చేస్తూ ఆ ఊళ్ళో వాళ్ళు వస్తూ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి అంత దూరం పూర్వ పులిమేర దాకా వీళ్ళందరూ వెళ్తారు. ఒక 100 మంది స్త్రీలు, పురుషులు, వృద్ధ బాలకులు అందరూ కూడా వీళ్ళు సంకీర్తన చేస్తూ వెళ్తారు. అందరి చేతిలో పూలమాలు ఉంటాయి, చందనం ఉంటుంది, శంఖాలు ఉంటాయి, కోళ్ళు కర్తారములు ఉంటాయి. అలాగ వాళ్ళందరినీ కూడాను వాళ్ళ దగ్గర ఏముండవు, ఎందుకంటే వాళ్ళు ప్రయాణం చేసి వస్తున్నారు కదా. అందుకని వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేటప్పటికల్లా ఏదో ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో లోపలికి వస్తారు కదా అని చాలామంది ఉంటారు. వస్తున్నారంటే బయటకు వచ్చి తీసుకొని వెళ్ళాలి. ఎలాగా వస్తున్నారన్నప్పుడు ఆ లోపలికి వచ్చిన తర్వాత ఏ వంటగదిలోంచో ఆ పడగదిలోంచో కావాలని యాక్షన్ అనమాట, వస్తారుగా అని. ఇది ఏమిటంటే తెలియనితనం ఒకటైతే, మరి ఇంకేం చెప్పాలో నాకు తెలియదు. మనకే తెలియనివేం కాదండి. నాన్నగారు వస్తున్నారంటే పిల్లలు ఏం చేస్తారు? నాన్నగారు ఎలాగా లోపలికి వస్తారు, పిల్లలు ఏం చేస్తారు? పరుగున బయటికి వెళ్ళి నాన్న చేయబట్టుకొని వస్తారు. అక్కడ అమాయకత్వం, అక్కడ ఏమీ లేదు, కల్మషం లేదు, నాన్న అనే భావన. భార్య కాస్త సంకోచించిన బజార్లో పిల్లలు వెళ్తారు, పిల్లల్ని పంపిస్తుంది భార్య. ఆ వరండాలోకి వచ్చి తను భర్తకి బ్యాగో గిగ్గో ఉంటే తీసుకుంటుంది. తనకు మనసులో ఆలోచన ఉన్నా సమాజం గురించి గొప్పల కిందకి రాలేడమో చేయడమో చేయలేదు. సాధువులు వస్తే ఎందుకు రారు? ఇంకో మేము పైన ఇగో అక్కడున్నాం, ఇక్కడున్నాం, ఇలా రండి, అలా రండి. వస్తే తలుపు కొడితే అప్పుడు తాళం తీస్తారు. అలాగా అలా కాదు, వస్తున్నాను తెలిసినప్పుడు మనం బయటకు వెళ్ళాలి, వచ్చి రెడీగా ఉండాలి బయట. అది నీ ఔన్నత్యాన్ని
అది ఆయనకేం అక్కర్లేదు, ఆయన ఎలాగా లోపలికి వస్తారు. అది నీ ఔన్నత్యాన్ని చాటు చెబుతుంది, నీ వైష్ణవత్వాన్ని చాటు చెబుతుంది, అంతకంటే ఏంలా. ఆటోమేటిక్గా నీ ఔన్నత్యాన్ని చాటు చెబుతూ నువ్వు అలా చేయనట్లయితే నీకు వైష్ణవత్వం లేదని కూడా చాటు చెబుతుంది. అదే అదే క్రియ. బయటకు వస్తేనే ప్రేమ ఉన్నట్టా అండి, లోపలైతే మాకు లేదా అండి, అసలు ఇవన్నీ అసలు తర్వాత విషయాలు. రాగానే వెంటనే రావట్లే, పిల్లలు రాగానే తల్లి వస్తుంది, భర్త రాగానే భార్య వస్తుంది, తల్లి రాగానే బిడ్డలు వస్తారు, కూతురు రాగానే తల్లి వస్తారు. ఆటో కూతురు అక్కడ మద్రాసు నుంచి ఉద్యోగం చేసి వస్తూ ఉంటే ఎక్కడ అలసిపోయిందో అని ఏసీలో వస్తుంది, ఏమిటి అలసిపోయిందో అని అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ దాకా వచ్చి స్టేషన్ దాకా వచ్చి ఇంత ప్రయాణం చేసింది రాలేదా, ఏంటంటే ఆప్యాయత. అది వైష్ణవుల దగ్గర అలాగే బిడ్డల దగ్గర ఉంటుంది, ఎందుకంటే నా కూతురని నా పిల్లాడు అని. వైష్ణవుల దగ్గర ఉండడం అనేది నీ వైష్ణవత్వాన్ని చాటు చెబుతుంది, అంతకంటే ఏం లేదు. ఏదైనా మన యొక్క వృత్తి ఏదైతే ఉన్నదో, వృత్తి అంటే మన యొక్క మనోవృత్తి, అది అది మైండ్ ఫేస్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నట్టు మన వ్యవహారమే మన పరిచయం. వైష్ణవత్వం అంటే అదేదో నువ్వేమో చేయక్కర్లా, ముందు రిసీవింగే. ఒక ఆయన తిరువులో పిలిచాడు, సరే కాదనకుండా వెళ్ళా, చూసి చూడనట్టుగా ఉన్నాడు. భార్య చూసింది, మరి గారు ఎప్పుడు వచ్చారు నేను చూడలేకపోయానంది. అదే ఆయన ఉన్నాడు, పిలిచింది ఆయనే. నేను అలాగా వెళ్ళాను, కానీ కళ్ళతోనూ ఏదో అనుష్ఠానంలో ఉన్నాడు కరెక్టే, కళ్ళతోనూ ఏదో కూర్చొని మారగారు అన్నట్టు చేయాలి. కానీ భార్య ఏం చేసింది, నాకు ఆవిడ నా ఎందు అభిమానం కలిగిన ఆవిడ కాబట్టి మారగారు ఇప్పుడు వచ్చిన దగ్గర పుచ్చుకొని చటక్కమని నా దగ్గరకు వచ్చి కూర్చో చూపించి ఆ మారగారు కూర్చోండి. ఇది నేను కోరుకోవడం కాదు, ఆవిడ హృదయం అది. అది ఇక్కడ ఇప్పుడు చెప్పుకున్నాను లేదా, ఆవిడ హృదయం ఇదని, ఆయన హృదయం అదే అని. అదనమాట మన గురించి అందరూ చెప్పుకుంటారు, ముందు దేవుడు చెప్పుకుంటాడు. నన్ను పూజ చేస్తాడు కానీ వైష్ణవుని ఆదరించడం అడిగి తెలియలేదు. పంచపక్ష పరిమాణాలు చెప్పక్కర్లా, పెట్టక్కర్లేదు, కానీ వ్యవహారం చాలా కరెక్ట్గా ఉండాలి. అదండి. ఇప్పటికీ వంగదేశంలో కంటే నేను స్వయంగా చూశాను దాన్ని ఒరిస్సా దేశంలో. ఎందుకంటే పూర్వ మహాత్ముల యొక్క సంస్కారం, వాళ్ళు పర్యటించిన స్థానం అది, వాళ్ళ యొక్క ప్రకాశం, వాళ్ళ యొక్క శక్తి ప్రవహిస్తోంది అక్కడ. ఎప్పుడో మహాత్ములు అయిపోయారు, 100 సంవత్సరాలు అయిపోయింది, 500 600 అయిపోతుంది. కానీ ఆ ప్రభావం మాట తగ్గలేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రకాశం అలాంటిది, వాళ్ళ యొక్క శక్తి అలాంటిది. అది వాళ్ళ యొక్క జీవనంగా, వాళ్ళ యొక్క విధానంగా తయారైపోయింది. వాళ్ళందరినీ పూలమాల వేసి అందరూ బొట్టు పెట్టి శంఖమూత్తు వాళ్ళందరినీ తోడుకొని, సరే వాళ్ళకి బస ఏర్పాటు చేసే ముందు బస ఏర్పాటు చేసి మళ్ళీ సంకీర్తనం, ఎక్కడ సంకీర్తనం చేయాలో ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళి సంకీర్తనం, కాస్త విశ్రాంతి, మంచి చెడు, పలహారం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మళ్ళీ ఉపన్యాసం, సంకీర్తనం, అందరూ ఊళ్ళో వాళ్ళందరూ కూడా కూడి పెళ్లికి అంతే చెప్పకుండానే ముందే వెళ్ళి అన్నీ సర్దుతాం. మరి గుళ్ళో అంటేనో ఏదైనా మా ఇంట్లో ఎవరింట్లోనో సంకీర్తనం చేస్తున్నారంటే మనకు ఆ రకమైన భాగసప్తాహం జరుగుతుందో, లేకపోతే ఏదైనా భగవన్నామ సంకీర్తనం మన ఇంటికి వస్తున్నారు, మనం ఏం చేయాలి, మనందరం వెళ్ళి సత్కారాలు పలకాలి. వాళ్ళింటికి వస్తున్నారుగా, నాకేముంది, అంతా వచ్చిన తర్వాత ఫోన్ చేసి వచ్చారా అని ఎప్పుడు వెళ్ళొచ్చుగా, ఏముంది, ముందు నుంచి వెళ్ళాలా. అది వాళ్ళ ఇంట్లో కార్యక్రమం, నా ఇంట్లో కాదు. ఇక్కడ ఎవరింట్లో అని కాదు, ఊర్లోకి వారు వస్తున్నారు, ఎక్కడొక్కడ ఉండాలిగా, ఎవరో ఒకరు ఆతిథ్యం ఏర్పాటు చేయాలి, ఉండడానికి బస ఏర్పాటు చేయాలి, ఉంటారు. పిలిచిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, అందరూ పిలవలేరు. వచ్చినప్పుడు అందరూ ఎవరు పిలిచినా అందరూ పార్టిసిపేట్ చేయడం, వచ్చే నష్టం లేదుగా. అదండి.
ఇక్కడ చెబుతూ ఉంటే అది నాకు గుర్తొచ్చి చెబుతున్నాను. అలాగా శ్రీఖండానికి వెళుతూ ఉంటే వస్తూ ఉంటే మహాత్ములందరూ కూడాను వాళ్ళందరినీ కూడాను అగ్రసరులై వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు. వాళ్ళందరూ కూడాను వాళ్ళకి కావలసిన ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు. అన్యగ్రామీ లోకగను ధాయిచారీ వితే, ఇవన్నీ విస్తరించి చెప్పలేకపోతున్నాను. వేరే గ్రామంలో కూడాను జాజిగ్రామంకి వస్తున్నాను. జాజిగ్రామం పక్కన ఇంకేదైనా చిన్న చిన్న గ్రామాలు ఉంటే అక్కడి నుంచి కూడాను ఇలా జాజిగ్రామ వైష్ణవులు వస్తున్నారట. నన్ను పిలవలేదే, భాగసప్తానికి నన్ను పిలవలేదే అనకూడదట. పిలిచేవాడేమో అందరినీ శుభలేఖను పిలిచి మీరు వచ్చి నన్ను ధన్యం చేయని ప్రత్యేకంగా శుభలేఖ ఇచ్చి పిలవాలట. ఒకవేళ ఆయన పిలవపోయినా ఆయన నన్ను పిలవలేదు అని వెళ్ళాలట. అక్కడ పిలవాల్సిన అవసరం లేదు అనుకోవాలట ఎవరు? ఆహ్వానితుడు. చేసుకునే వ్యక్తి ఇంటికి వెళ్ళి పిలవాలి. పద్మపురాణంలో మనకు భాగవత మహత్సరంలో కనపడుతూ ఉంటుంది. వస్తే వస్తారులే, లేతే లేదా, నీకు ఎవరి పట్లైనా ఒక్క భావన అలా ఉన్నట్లయితే నీకు సుసంపన్నం కాదు. ఆయన పిలవక్కర్లేదు, వీళ్ళని పిలవక్కర్లేదు, వాళ్ళు పిలవ అనే భావన నీకు విశాల హృదయం లేదని అర్థమైపోతుంది. భాగసప్తాహం చేస్తుంటే భాగవతోత్తరం అవ్వాలి, అలాంటి గుణాలు కలిగి ఉండాలి. పెళ్ళి అనుకుంటారా? అది మీకు కావలసిన బంధుబాంధవులు పిలుచుకుంటారు. కానీ భగవద్ అనుష్ఠానం వచ్చినప్పుడు అందరిని పిలవడం నీ ధర్మం, అందరూ వెళ్ళడం కూడా ధర్మం. ఆ వచ్చిన వాళ్ళందరూ మొహం చెట్టించుకోకూడదు, ఆదరించాల్సిన ధర్మం ఉంది. మహాప్రభు భక్తుల్ని సందర్శించడం గురించి వాళ్ళందరూ కూడాను నాలుగు వైపుల నుంచి కూడా దున్నులందరూ వస్తూ ఉన్నారు. మనేర్ ఆనందే కి హోకారు ప్రతీకోయ్ దేకో ప్రభు గణేరికి శోభా ప్రేమమోయ్. వాళ్ళని చూసి వాళ్ళందరూ కూడా గొప్పగా చెప్పుకున్నారు. నేను ఎప్పుడో విన్నాను ఫలానా రఘునందన్ ఠాకూర్ వారి గురించి, నేను ఎప్పుడో విన్నాను ఫలానా ఆయన గురించి, ఈయన గురించి ఇప్పుడు చూడగలుగుతున్నాను అన్నట్టుగా. వాళ్ళు చూడండి ఎంత గొప్పగా ఉన్నారు, వాళ్ళు ఎంతో తేజవంతులుగా ఉన్నారు, వాళ్ళు ఎంతో మంచి పండితులు కనబడుతున్నారు, వాళ్ళు ఎంతో భక్తులు కనబడుతూ ఉన్నారు, వాళ్ళు చూడంగానే వాళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఒకళ్ళొకళ్ళు పరస్పరం చెప్పుకుంటూ ఉన్నారు. అలాంటి నేచర్, అలాంటి ప్రకృతి, అలాంటి విధానం కలిగిన వాళ్ళందరూ కూడాను అందరూ ప్రేమమయులు, మహాప్రభు భక్తులు. పరమ దుర్లభయే దర్శనం యక నేత్రేతే మూసమార్ భాగ్య సభే ఆయన శ్రీఖండేతే. పరమ దుర్లభమైనది వీళ్ళందరికీ దర్శనం మా యొక్క భాగ్యానుసారం ఈనాడు శ్రీఖండంలోనే మనకు లభించింది, ఎక్కడికో వెళ్ళక్కర్లా, గుణాన్ని ఇక్కడికే లభించింది. మహద్వచనాం నృణాం గృహీణాం దినచేతసాం అంటుంది భాగవతం. దీనచేతస్కులైన దాంపత్యంలో ఉన్న వాడిని ఉద్ధరించడానికి వాళ్ళకి ఏ రకమైన స్వార్థం లేకపోయినా, పని లేకపోయినా, అవసరం లేకపోయినా అక్కడికి వెళ్తారట. వేగా సాధువు ఒక స్వార్థంతో వెళితే అక్కడున్న సంసారికి అది మంగళాన్ని కలగ చేయదు. అలాంటి ఉద్దేశం సాధువులో ఉంటే సాధువు నిష్కపటంగా ఉంటే అలాంటి వ్యక్తి అక్కడికి వెళ్ళడం వలన వాళ్ళకి మంగళం కలుగుతుంది. వాళ్ళలో ఉన్న ఎలాగ గృహంలో ఉన్న వ్యక్తులకు ఏవో కొంత తేడాలు ఉండొచ్చు. మా ఇంటికి డబ్బులకు వచ్చారనో, మా ఇంటికి వచ్చారనో, కానీ నిష్కపటమైన సాధువు కనుక వెళ్ళినట్లయితే ఇవాళ కాకపోయినా రేపటిపోయినా అతని యొక్క ప్రభావం చేత వాళ్ళ మార్పు ఉంటుంది. ఒకవేళ ఇతనికి కూడాను అదే రకమైన భావం ఉన్నట్లయితే ఇంకా మారేదే ఉంటుంది, మారేదే ఉండదు. లౌకికమైన వ్యవహారం బాగున్నారా భాగవతం ఏమంటోంది? మహద్విచరణాం నృణాం గృహీణాం దీనచేతసాం. దీనచేతస్కులు
సంసార దుఃఖంలో ఉన్నవాళ్ళు విభిన్నమైన సమస్యల్లో ఉంటూ ఉంటారు. జనరల్గా మంచివాళ్ళు కానీ సంసార తాకిడికి తట్టుకోలేని వాళ్ళు, వాళ్ళకి ఓదార్పు చెప్పే వ్యక్తులు మనకి కనపడరు. దాని నుండి ఉద్ధరించాలి, నేను ఉద్ధరింపబడాలి అని వాళ్ళకు ఉండాలి, ఉద్ధరించాలి అనే భావం సాధువులకి ఉండాలి. ఇంకా ఎలాంటి స్వార్థము, ఎలాంటి బెనిఫిట్స్, ఎలాంటి లాభపూజ ప్రతిష్ట, ఎలాంటి బెనిఫిట్స్ సాధువులో ఉండకూడదు. అప్పుడు స్వార్థంతో వెళ్ళిన వాడే అవుతాడు. ఈ లోకంలో మన దగ్గరికి ఏదైనా డబ్బుల గురించో దాని గురించి ఇకిలించుకుంటూ వస్తారు, ఏదైనా అవసరం కదా అని. అప్పు గురించో, లేకపోతే దాని గురించో, దీని గురించో, దాని గురించో అసలు ఏమి ఉండడానికి వెళ్ళలేదు. సాధువులు వాళ్ళకి వాడి పాటికి వాళ్ళ సాధువులకి ఏదో దక్షిణిస్తావా, సరే యాచితంగా ఏది ఇస్తావు అది పట్టుకెళ్ళిపోతారు. అది దానివల్ల ఆయనకి దోషం లేదు, ఇబ్బంది లేదు. ఆయనలో కనుక ఆ హృదయంలో భావన ఉండడానికి ఉంటే అతను అవతల దీనచతుష్కులైన సంసారాన్ని ఉద్ధరించలేడు. మహాత్ములైన వాళ్ళు మళ్ళీ ఉద్ధరించడానికి మాత్రమే వెళ్తారు అంటుంది భాగవతమే అంటుంది అన్నమాట. భాగవతంలో ఉంది అన్నమాట. వారికి వేరే కార్యం లేదు, వేరే ఉద్దేశం వాళ్ళకి లేదుట. అంటే వేరే ఉద్దేశం ఉండని వాడు సాధువు అని ఇక్కడ చెప్పడం ఇండైరెక్ట్లీ. అతనికి కావలసి వస్తే భగవంతుని ప్రార్థన చేస్తాడు, భగవంతుని ద్వారాన్ని పొందగలరు అనుకుంటాడు. అసలు ఏ లోకంలో ఉండే ఆరంభాలను ఏది చేయడు, ధనంతో కూడిన ఆరంభములని సాధువు ఏమీ చేయడు. నిజానికి ఆరంభం అంటే ఆడంబరం, అది. అల్పకాలో దర్శనేతి తృప్త నహేహియా భుజి అకస్మాత్ దయను దుఃఖదియా. వాళ్ళు ఉంటారో ఎంతకాలం ఉంటారా వారు? వాళ్ళు మనసులో అనుకుంటున్నారు ఎంతసేపు ఉంటారో ఏమో, ఇలా దర్శించి వాళ్ళు వెళ్ళిపోతారా ఏమో. భుజి అకస్మాత్ దయను దుఃఖదియా, అకస్మాత్ వెళ్ళిపోతారేమో. అయ్యో మేము చూడడానికి వచ్చాము, రాలేకపోయాం, దూరం నుంచి వస్తూ ఉన్నప్పుడు వెళ్ళిపోయారు, దుఃఖాన్ని కలగజేశారు. మాకు దర్శనమిచ్చి పూర్తిగా మేము దర్శించకుండానే, వాళ్ళ నుండి భగవత్ కృష్ణ వినకుండానే వారు వెళ్ళిపోతారేమో అని అలాంటి దుఃఖాన్ని ప్రకాశింపజేస్తున్నారు. పక్క కేహో కహే ఓహే బాయి శీఘ్రణ జాయువు శ్రీకంఠితే ప్రేమేరో సముద్రో తలివు ఆగ్రహాయన కృష్ణ ఏకాదశి సర్వోపరి జాతి ఆదర్శన ఠాకూరు నరహరి సే ఏకాదశి ఆతే దినచారి హవే జే ఉత్సవత దేకివా నేత్రబరి. వాళ్ళందరూ ఉన్నారు. ఆగ్రహాయణం అంటే మార్గశిర మాసం బహుళ ఏకాదశి రోజున నరహరి సక్కటాకుల వారు అంతర్ధానమయ్యారు. ఆ ఏకాదశి తేదీ ఇంకా 4 రోజులు ఉంది. ఆ ఉత్సవాన్ని చూడడానికి, మేము తిరువోత్సవాన్ని చూడడానికి ఇంకా 4 రోజులు ఉంది. అవన్నీ చూడాలి అనుకుంటున్నారు పరస్పరం వాళ్ళందరూ. కహితే కి అతుర దుర్లభ సంకీర్తనే మనుష్యేరు కథాకి మాతియో దెబ్బగనే. ఇక్కడ గొప్ప సంకీర్తన మహోత్సవం జరిగింది. మహాత్ములందరూ కూడాను నృత్య సంకీర్తన చేశారు, హరినామ సంకీర్తనం. శ్రీకంఠ నగరైతే లోకేరు సంఖ్యానాయ్ ఏచే పరస్పర కొతో కహే టాయ్ టాయ్
ప్రతిదినం చే ఉత్సవ శ్రీకంఠ నగరేత అన్ని గంధ బాహ్యేరుతాయి. నిజానికి అంతమంది జనం లేరుట, కానీ మనుష్యుల మధ్యలో దేవతలు కూడా ప్రకటన ఎక్కువ మంది ఇక్కడ సంకీర్తన చేస్తూ ఉన్నాడు. సంకీర్తన అయినప్పటికల్లా మహాప్రభువే భగవంతుడే అవతరిస్తాడు సంకీర్తన మాధ్యమంలో అని చెప్పుకుంటున్నాం. దేవతలందరూ కూడాను ఆ మార్గంలో ఆ నామ సంకీర్తనంలో ఆనందాన్ని పంచుకోవడానికి అక్కడ మనుష్య రూపాంతరించి వచ్చారు. వాళ్ళందరూ సంకీర్తన చేస్తూ ఉన్నారు. ప్రతిదినం జయ ఉత్సవ శ్రీకంఠ నగరే తహానావన్నీ బహుబాల్యే మరి ప్రతిరోజు జరిగే ఉత్సవాన్ని గ్రంథ బాహ్యం చేత నేను వర్ణింపలేకపోతున్నాను అంటున్నారు గ్రంథకర్త. ఏకాదశి దినే జే ఉత్సవ అంతో నాయ్ జే సుల్లే తహా కిచు సంక్షేపే జానాయ్. శ్రీఖండంలో జాజి గ్రామంలో శ్రీఖండంలో శ్రీ నరహరి సర్కట్ అక్కడ తిరుమోచ్చు ఎలా జరిగిందో నేను ఎలా విన్నానో దాన్ని ఇక్కడ నేను సంక్షేపంగా చెబుతున్నాను అంటున్నారు. అంటే గ్రంథకర్త దాన్ని చూడలేదు, విన్నదాన్ని చెబుతూ ఉన్నారు. ఏకాదశి ప్రాతకాలే రఘునందన్ ప్రభు పరికరే కైలాత్మ నివేదన్ गौरांग प्रांगणे आसिमने उल्लासे कोराइला सज्जा चारो अशेष विशेषे किवा प्रांगणे स्वभाव कहने ना जाए जे देखे बारे को तारो नयन जुड़ाए सब महान तेरो तथा लागमन स्वभाय सवार चित्त करे आकर्षण चंदन जलक बाले अति सोनलित परम उज्ज्वल बाहु वक्ष नमस्कृत नामांकित सरकारे ठाकुरे रो जीवन गौरांग देखते विपुल पुलक बरे अंग रघुनंदन जरे लड्डू खवाइला तारे देखी मनी महतुक बाड़ीला कतक्षण कैल दुई मूर्ति दर्शने हयलो जे प्रेमा विष्णु वनन विप्रवाणी नादति मधुरा वचने सर्वमनोवृत्ति कहे रघुनंदनी. అదండి ఏకాదశి రోజు ప్రాతకాలంలో రఘునందన్ ఠాకూర్ వారు శ్రీఖండంలో ఉంటారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన యొక్క ప్రయత్నంలో జరుగుతోంది ఆ ఉత్సవం. మన నరహరి సర్కార్ ఠాకూర్ వారి యొక్క తిరుమహ మహోత్సవం. మహాప్రభు పరికరం మహాప్రభు పరిధులందరూ కూడా పార్షదులందరూ భక్తులందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళందరితో ఒక నివేదన చేసేట అది ఆత్మ నివేదన చేశాడు. అంటే నేనేదో చేసేవాడిని మీరేదో నా మాట వినేవారిని కాకుండా నేను మీ వాడను, మీరు అలా చెప్తే నేను ఇక్కడ అలా చేస్తాను అని. గౌరాంగ ప్రాంగణే ఆసి మనేర ఉల్లాసే కొరాయిలా సజ్జా చారు అశేష విశేషే. అక్కడ గౌరాంగ ప్రాంగణం ఉంది. అంటే ఏమిటి? గౌరాంగ మహాప్రభు లడ్డు గోపాల్ ఇద్దరు ఉన్న హాల్ ఉంది. అక్కడ మహాత్ములందరూ కూర్చోడానికి దానికి రకాల ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. సర్వ మహంతేర్ తథా హైలో ఆగమన్, అక్కడికి అందరూ మహంతులందరూ వచ్చారండి. శోభాయి సభార చిత్త కొరే ఆకర్షణ్, వాళ్ళు కూర్చున్న శోభతో చిత్తమంతా ఆకర్షిస్తోంది. వాళ్ళ యొక్క చందన తిలకం ఉంది, గోపిచందనాన్ని బుట్టుగా పెట్టుకున్నారు. బాలి అతి సులలితం, ఎక్కడ పెట్టుకున్నారు? బొట్టు బాలే పాలభాగం నందు నుతుటి నందు. పరమ ఉజ్వల బాహు వక్షునామాంకితో, వక్షం హరినామం నామం హరే కృష్ణ అనే నామం ద్వారా రాధా హరే కృష్ణ అనే నామం ద్వారా నామాంకితమై ఉన్నది. వక్షస్థలం గోపిచందనంతో వాళ్ళు అలంకృతులై ఉన్నారు. వక్షస్థలాన్ని అలంకృతం చేసుకొని ఉన్నారు. శ్రీ సర్కారీ ఠాకూరే రోజు జీవన గౌరాంగ దిగిదే విపుల పొలకు భవ్యాంగ.
నరహసక్క ఠాకుల వారి యొక్క ఆరాధ్య దైవం శ్రీ గౌరాంగ మహాప్రభు ఆ మూర్తిని దర్శించి వాళ్ళందరూ పులకత గాత్రులయ్యారు. అలానే రఘునందన్ ఠాకుల వారు లడ్డూ గోపాల్ రఘునందన్ ద్వారా శివితమూర్తి రఘునందన్ ఆయనకు దర్శనమిచ్చారు. ఆ చరిత్రను మనం వింటూ ఉంటాం. ఏ గోపాలానికి రఘునందన్ లడ్డూని ఇచ్చారు అని. తారేదికి మనీ మహాకూతికి బాడీలో మళ్ళీ ఎదురు చూస్తే వాళ్ళందరికీ కూడాను రఘునందన చరిత్రని నరహసక్క ఠాకుల వారు మహాప్రభు పార్షదులైన వాళ్ళందరూ కూడా చూసి ఆ చరిత్రని మననం చేసుకుంటూ స్మరించుకుంటూ వాళ్ళని గురించి వాళ్ళని చూడడమే వాళ్ళ వెనకాల ఉండే వాళ్ళ భక్తి వాళ్ళ యొక్క సమస్తము కూడా. మరి చూసి చాలా కౌతుకాన్ని పొందారు, ఆనందాన్ని పొందారు వైష్ణవులందరూ కూడా. అలా కొంతసేపు ఆ శ్రీమూర్తులు దర్శనం చేశారు. ప్రేమపూర్ణులయ్యారు. విప్రవాణీనాథు అతి మధురవచనే సర్వమను వృత్తిక హే రఘునందన్. అక్కడ వాణీనాథ్ విప్రుడు ఉన్నారు. ఆయన మధురమైన వచనములతో మన యొక్క అభిప్రాయాన్ని మన మనోవృత్తిని రఘునందన్తో చెప్పడం జరిగింది. అంటే ఇలా చేద్దాం మనం ఈరోజు, ఇలా చేద్దాం ఏదో విషయాన్ని. శ్రీమద్ భాగవతో అద్యో దివస్ శ్రవణ్ రాత్రియోగి సంకీర్తన ఆనందాస్వాదన్ శ్రీమద్ భాగవత పడిపోయిన శ్రీనివాస్ సుని రఘునందుని అధిక ఉల్లాస్. అదండి ఏంటి ఆ ప్లాను. శ్రీమద్ భాగవత అద్యో దివసే శ్రవణ్ పగల పూట భాగవతాన్ని శ్రవణం చేయడం. రాత్రియోగే సంకీర్తన ఆనంద ఆస్వాదన్ రాత్రంతా కూడాను సంకీర్తన మహోత్సవం. అదేదో గంట అరగంట పావుగంట కాదు, రాత్రంతా సంకీర్తన మహోత్సవం, పొగలంతా భాగవత శ్రవణం. శ్రీమద్ భాగవత పొడిమేను శ్రీనివాసాచార్యుల వారు భాగవతాన్ని చదువుతారు. సుని రఘునందనే రధిక ఉల్లాస్. ఆ విషయాన్ని రఘునందన్ ఠాకుల వారు చాలా ఆనందపడతారు, మన ఇంట్లో ఈ విధంగా జరుగుతోంది అని. అంటే మన ఊర్లో మహాప్రభు ప్రాంగణంలో అని అర్థం. శిక్షణే అపూర్వాసన కొర ఇలా బుసిది సకల మహంతేరు నివేదిలా. అక్కడ వెంటనే చత్రంది జంపకాన అంత పరచడం జరిగిపోయింది. మొత్తం కూర్చోవడానికి తివాచి మహాత్ములందరూ కూర్చోవడానికి తగ్గట్టుగా ఏర్పాట్లు అయిపోయాయి. అందరినీ కూడాను అయ్యా ఆశులను కండి అని చెప్పడం జరిగింది. శ్రీపతి శ్రీనిధి మొదలైన మహత్తులందరూ కూడా అక్కడికి వచ్చారు. ఎవరి శ్రీపతి శ్రీనిధి? శ్రీవాస పండితుల వారి అన్నదమ్ములు. శోభకు అంతు లేదు. కృష్ణమిశ్ర గోపాల పరమానందసనే ప్రభు వీరచంద్ర బుసులేన విద్యా దివ్యాసనే శ్రీ రఘునందన్ అతిశయ మహాన్ శ్రీహావేశే సర్వ మహాంతేరు ఆగే నిలో శ్రీనివాసే. సకల మహంత శ్రీనివాస ప్రతి కాయ్ సునీతే తోమాయ్ ముఖే బడో సాధు హాయ్. అందరూ కూడా శ్రీనివాసాచార్యుల వారిని ఆదరించి అందరూ అంటున్నారు, మీ నోటితో వినడానికి మాకు చాలా కోరిక ఉంది భాగవతాన్ని అంటూ. శ్రీమద్ భాగవత పడు బొసి ఆసని నా కోరు సంకోచు అమాసవారవచని.
శ్రీనివాసాచార్యుల వారు చిన్నవాడు, ఇంకా ఆయనకు మొన్న వివాహం. నువ్వు సంకోచం పాల్సిన అక్కడ ఉన్నవాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. మరి రఘునందన్ ఠాకూర్ వారే చాలా పెద్దవాడు, వయసులో పెద్దవాడు, మహాప్రభు పార్షదుడు, మహాప్రభు భగవద్ దర్శనం చేసినవాడు, మహాప్రభు చూచినవాడు. ఆయన శ్రీనివాసాచార్యుల వారు మహాప్రభు చూడలేదు. వయసులో చిన్నవాడు, పిన్నవాడు. కానీ తులసి దళానికి చిన్నది పెద్దది ఉన్నది. శ్రీనివాసాచార్యుల వారు మహాప్రభు అనుగ్రహపాత్రుడు, పరమ వైష్ణవుడు. కాబట్టి వాళ్ళందరూ ఉంటున్నారు. మీరు ఇక్కడ కూర్చోండి, భాగవతాన్ని ఈ ఆశ్రమం మీద కూర్చోండి. మీరు ఏది సంకోచం పలుస్తుందో మీరు చెప్పండి, మేము వింటాం. నా కోర సంకోచ అమాసవారు వచనే, మీరు ఇలా చెబుతున్నాను మీరు అనుకోవద్దు, మీరు మీ ముందు నేను చెప్పడమా అని నువ్వు అనుకోవద్దు. మీరు ఇక్కడ కూర్చొని చక్కగా భాగవతం చెప్పండి, మేము వింటాం. సుని శ్రీనివాసు భూమే పడి ప్రణమియా కొరయజే దైన్యోదయో దొరేకే సునియా అనగానే మీసాలు తవ్వలేదు. వాళ్ళు చరణమని పెద్ద నమస్కారం చేశాడు భూమి మీద పడి అందరికీ. మీ అనుమతితో నేను వ్యాసాసనం మీద కూర్చుంటున్నాను అంటూ భూమి మీద పడి నమస్కారం చేసి చాలా ధైర్యాన్ని, దాన్ని కూడా కూడగట్టుకొని ఆయన ఆ వ్యాసాసనం మీద కూర్చున్నారండి. పునః పునః అనుమతి పాయల సవార్ బసిన వాసనే స్వభాహిల చమత్కార్. నేను తగను. దైన్యాన్ని వెలిపించుకుంటే వాళ్ళందరూ కూడా దైన్యాన్ని చూసి చాలా తలడిల్లుతారు. కాదు, మీరే కూర్చోవాలి, మీరు చెబుతూ ఉంటే మేము వింటాం. అలా వ్యాసాసనం మీద కూర్చున్నారు శ్రీనివాసాచార్యుల వారు. పుస్తకే అర్పియా పుష్ప తులసి చందన్ కొరయ ఆరంభచారు మంగళాచరణ్. ఇప్పటికీ కూడాను ఈ విధానం మన దగ్గర చాలా తక్కువ. వంగదేశంలో ఇళ్లలో కార్యక్రమం జరిగిన, మరి ఒరిస్సాలో కూడాను ఎక్కడ సాధువులు వచ్చి కార్యక్రమం జరిగినప్పుడు కూడాను ప్రత్యేకమైన విశేషమైన ఆసనాన్ని వేస్తారు. ప్రత్యేకమైన ఆసనాన్ని, ఉన్నతమైన ఆసనాన్ని వేస్తారు. భక్తకి, సాధువుకి, చెప్పే వ్యక్తికి వ్యాసపీఠం పెడతారు. పక్కనే తులసీదేవిని అలంకరించి పెడతారు, పూలమాల వేసి. అక్కడ చందనం, తులసి, పుష్పాలు పెడతారు. ఆచమన పాత్ర చేస్తారు. తన శుద్ధి ఏ గ్రంథాన్ని చెబుతున్న గ్రంథాన్ని పూజించి పుష్పం ద్వారా, చందనం ద్వారా ఆ చందనాన్ని, ప్రసాద్ చందనాన్ని అక్కడ కోల్ కర్తారములు అవన్నీ ఉంటాయి. ఎక్కడైతే ప్రపంచంలో అక్కడ సంకీర్తన కూడా జరుగుతుంది కాబట్టి వాటన్నిటికి కూడాను, మృదంగములు వాటికి కూడాను ఆ చందనాన్ని పెట్టడం జరుగుతుంది. తర్వాత ఒక వ్యక్తి వచ్చి ఆయనకు చందనం బొట్టు, గోపిచందనాన్ని బొట్టుకి, గోపిచందనం బొట్టుకి అటు ఇటు పెట్టి పూలమాల వేసి నమస్కరిస్తారు. గ్రంథానికి పూలమాల వేయడం జరుగుతుంది. తులసిమాలకి పూలమాల వేయడం జరుగుతుంది. విశేషమైన భక్తులకు పూలమాల వేస్తారు. ఆ ప్రసాద్ చందనాన్ని పరస్పరం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను బుట్టుగా దలుస్తారు. కదలకుండా మౌనంగా ఉండి అటు ఇటు పెరగకుండా వ్యవహారాలు చేయకుండా భాగవతాన్ని వింటూ ఉంటారు. అక్కడ అగరత్తు వెలిగిస్తారు. ఈ విధంగా ఇక్కడ అన్నీ ఏర్పాటు చేశారు. శ్రీనివాసాచార్యుల వారు ఏం చేస్తున్నారండి? పువ్వులని, చందనాన్ని, పుష్పచందనాన్ని, చందనంతో కూడిన పువ్వుల్ని,
చందకుండి తులసిని భాగవతం భగవత్ స్వరూపం చెప్పుకున్నాక భాగవత కృష్ణుడు అభిన్నం. అలాగా చందనాన్ని పుష్పాన్ని అర్పించి పుష్పములకు కొరయ ఆరంభోచ్చారు మంగళాచరణ్. మంగళాచరణ చేస్తున్నారు. మంగళాచరణం అంటే భాగవతంలోని మంగళాచరణం. లేదు గురువందనం, వైష్ణవందనం లాంటివి కూడా ప్రారంభం చేసి పుస్తకంలోకి వెళ్ళి పుస్తకంలో ఉన్న మంగళాచరణను చదవడం కూడాను పద్ధతి. ఆ పుస్తకం యొక్క ఆధార్ పేరుని చెప్పుకుంటూ వాళ్ళని స్మరణం చేసుకుంటూ, ఆ పుస్తకం యొక్క ఎవరు రాశారు? వేదవ్యాస మహర్షి. వారికి ప్రణామం చేస్తూ, వారికి జయజ్ఞం చేస్తూ, ఆ గ్రంథానికి కూడాను చేస్తూ ఆ రకంగా గ్రంథ ప్రారంభం. కోకిలాంజినియాది సుమధురస్వరే ఉచ్చారవే శ్లోకజను సుధావృష్టికరే. కోకిల వంటి స్వరంతో సుమధురమైన కంఠంతో ఉచ్చైశ్వరంతో శ్లోకాల్ని కొలవేస్తుంటే అమృత వర్షం కురిసినట్టుగా ఉంది ఆయన శ్లోక ఉచ్చారణం. శ్రీరాస విలాస కథ రసే రూపథార్ కహితి సధైర్య నేత్రే వహ్య শ্রুদার विविध प्रकारे आदि अद्य व्याख्या करे पद्य व्याख्या करे नाना राग प्रभेदे प्रकाश पद्य द्वारे की अद्भुत कतार माधुर्य दे योनासे अपमार स्थान नहीं से मुद्रा भाषे महर्ष प्राय प्रेम वर्षे से कथाए सकल विफल हर्ष उत्थलित ह्याय अनिमय नेत्रे हे श्रीमास सपानी निरकिते नारे अश्रु झरे नयने. ఆయన భాగవతాన్ని చదువుతూ ఉన్నారు. శ్రీరాస విలాస కథ రసేరు పథార్ కైదైర్య నేత్రే వహ్య శ్రుధార్. రాస విలాస విషయాలన్నీ అక్కడ ధైర్యం చాలట్లేదు. కళ్ళమండల నీళ్లు అశ్వధారను విడుదల చేస్తూ ఉన్నారు. వాటిని విని మధురంగా వివిధ విధములుగా ఆ శ్లోకాలు వ్యాఖ్యానం చేస్తున్నారు. ఆయన నానా రాగములతో ఆ శ్లోకాలని చదువుతూ విభిన్న విధములుగా ఆయన చెబుతూ ఉన్నారు చెబుతూ ఉన్నారు. కీ అద్భుత కథార మాధుర్యోదయో నాసి. ఆయన భగవత్కథ చెబుతూ ఉంటే ధైర్యం సన్నగిలుతోంది. ఆ మధుర భాషణానికి తులన లేదు, అంటే సాటి లేదు. అలా చెబుతూ ఉన్నారు. ఆయన మాటలకి హర్షమే కాకుండా వర్షం కూడాను పడుతోందిరా. ఏమిటిది హర్షం? హర్షం అంటే ఆనందం. ఏ వర్షం? ప్రేమ వర్షం కురుస్తోంది. అందరి హృదయాల్లో కూడాను విఫలత్వం కలిగింది. అనివేష నేత్రులై శ్రీనివాసం చెబుతూ ఉంటే ఆయన వైపే చూస్తూ ఉన్నారట. కళ్ళన్నీ కూడాను ఆయన్ని చూస్తూ ఉన్నాయి, ఆయన పరీక్షిస్తూ ఉన్నాయి. చెవులు చెప్పు వింటున్నానుగా, చెవులు ఉన్నాయిగా, చెవులతో వింటున్నాను, దిక్కులు అక్కడ పెట్టుకోవాలా మనకులాగా. ఓ పని చేస్తూ నాలుగు పని చేస్తూ ఉంటాం. ఆయన చూస్తూనే వింటూ ఉన్నారండి. నివారితే నారే అశ్రు ధరే నయనే. కళ్ళ
వస్తున్న అశ్రు నయనముల్ని వాళ్ళు ఆప్ చేసుకోలేకపోతూ ఉన్నారు ఆయన చెబుతూ ఉంటే మధురంగా. వాంఛాకల్పతరుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.